వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. అండమాన్లోని సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న భారత్. నేడు దేశవ్యాప్తంగా నీటి యూజీ పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు. అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే. ఈసీ సంచలన నిర్ణయం. పశ్చిమ బెంగాల్లో ఫల్టా నియోజకవర్గంలో ఎన్నిక రద్దు. ఉద్యోగులకు సీఎం రేవంత్ 4 వరాలు. పీఆర్సీపై కీలక ఆదేశాలు. శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి. ఈ 4 బాధ్యత స్పష్టం చేసిన భానుప్రకాష్ రెడ్డి. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం. ఔటర్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి ఆదేశించిన డీజీపీ ఆనందం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న విడుదల రజని. అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి ఆరోపణ. ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు జోస్యం. రఘురామకృష్ణరాజుపై మందకృష్ణ మాదిగ విమర్శలు. రఘురామ వైఖరిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య. ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. ఐపీఎల్లో ముంబైపై 20 విజయాలు సాధించిన తొలి జట్టుగా సీఎస్కే రికార్డ్స్. గ్లామర్ పాత్రలకు బ్రేక్. శ్రీలీల కెరీర్లో కొత్త మలుపు. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్రఖ్యాత రాధానగర్ బీచ్లో సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అద్భుత ఘట్టం దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక ఫీట్ను 223 మందితో కూడిన డైవర్ల బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బృందంలో భారత నౌకాదళం, పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ఏజెన్సీలకు చెందిన నిపుణులు కూడా పాలు పంచుకున్నారు. అత్యంత సమన్వయంతో వీరంతా కలిసి నీటి అడుగున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో సముద్రంలో ఆవిష్కరించిన అతిపెద్ద జాతీయ జెండాగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో అధికారికంగా నమోదైంది. ఈ ఘనతతో అండమాన్ నికోబార్ దీవుల పేరు మరోసారి ప్రపంచ యవనికపై నిలిచింది. ఈ అపురూప దృశ్యం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే నీట్ యూజీ 2026 పరీక్ష నేడు జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు ఒకే షిఫ్ట్లో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు సమయపాలన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 12 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు తెరుచుకుంటాయి. అయితే మధ్యాహ్నం 1:30 గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి అడుగు పెట్టాలంటే అడ్మిట్ కార్డు
తప్పనిసరి. దానికి తోడుగా ప్రభుత్వం జారీ చేసిన పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. స్మార్ట్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, పేజర్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించరు. ఒకవేళ పొరపాటున తీసుకొచ్చినా వాటిని భద్రపరచడానికి కేంద్రాల్లో ఎలాంటి సదుపాయం ఉండదు. వాటికి విద్యార్థులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వస్త్రధారణపై స్పష్టమైన కఠినమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అబ్బాయిలు సాధారణ ప్యాంట్లు, జీన్స్ ధరించవచ్చు, కానీ బూట్లకు బదులుగా కేవలం స్లిప్పర్స్ మాత్రమే వేసుకోవాలి. అలాగే క్యాప్స్, మఫ్లర్లు తలకు ధరించకూడదు. ఇక అమ్మాయిలు లెగ్గింగ్స్ లేదా సాధారణ ప్యాంట్లు వేసుకోవచ్చు. వీరు కూడా సింపుల్ శాండిల్స్ ధరించాలి తప్ప షూస్ వేసుకోకూడదు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ట్రబుల్ షూటర్గా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను రంగంలోకి దింపింది. ఆయనతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఎన్నికల కౌంటింగ్కు ముందే పార్టీ అభ్యర్థులను కలుసుకునేందుకు అసోం చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల బారిన పడకుండా వారిని కాపాడుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు గౌహటిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ డీకే చెప్పారు. మా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇక్కడకు వచ్చాను. ఎమ్మెల్యేలను మార్గదర్శకం చేసి పార్టీకి వెనదన్నుగా ఉంటాను. ఎమ్మెల్యేలను కాపాడుకుంటామని డీకే శివకుమార్ చెప్పారు. ఫిరాయింపుల నుంచి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హోటల్ పాలిటిక్స్ నడపడంలో డీకే సమర్థుడనే పేరుంది. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ను ఎన్నికల సంఘం పూర్తిగా రద్దు చేసింది. పోలింగ్ సందర్భంగా తీవ్రమైన అవకతవకలు జరగడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిందని నిర్ధారించుకున్న ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మే 21వ తేదీకి పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. మే 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మే 24న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే పశ్చిమ బెంగాల్లోని మిగతా 293 అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ ప్రకారం రేపు ఓట్ల లెక్కింపు యథావిధిగా కొనసాగుతుంది. పోలింగ్ రోజున ఫల్టాలో ఈవీఎంల ట్యాంపరింగ్, అనేక బూతులలో నిఘా కెమెరాలను స్విచ్ ఆఫ్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని బూతులలో ఈవీఎంలకు టేపులు చుట్టడం, మధ్యాహ్నం 1 గంటకు వాటిని తొలగించే సమయానికే 58% పోలింగ్ నమోదు కావడం ఎన్నికల పారదర్శకతపై సందేహాలకు దారితీసింది. దీనిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ప్రత్యేక పరిశీలకుడు సుబ్రతా గుప్తా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే ఎన్నికల సంఘం నియోజకవర్గం మొత్తం పోలింగ్ను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 కీలకమైన శుభవార్తలు చెప్పారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో జరిగిన సమావేశంలో వారి దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయాలతో సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాలు మే 5న తలపెట్టిన ధర్నాతో పాటు ఇతర నిరసన కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో ఉద్యోగుల సేవలను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం జూన్ 1వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి కార్డులు అందజేస్తుందని స్పష్టం చేశారు. 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ నిధులను ఏ ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ముందుగా చెల్లించాలనే నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలకే వదిలివేస్తున్నట్లు ఆయన తెలపడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన రసాయనాల నెయ్యికి ఆ నలుగురిదే బాధ్యత అని పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఆదివారం భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, వైవి సుబ్బారెడ్డి, ఏవి ధర్మారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర కీలకమని కమిషన్ తేల్చిందన్నారు. నిబంధనలు సడలింపు వల్లనే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు. మే 6వ తేదీన టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఈ నలుగురుపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేస్తామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో ముఖ్యంగా స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించే ప్రసాదంలో కల్తీ
నెయ్యిని సరఫరా చేసి అసలు అది నెయ్యే కాదని చెప్పి పూర్తిగా కెమికల్స్తో చేసినటువంటి రసాయనాలతో చేసినటువంటి పదార్థాలతో స్వామివారికి నైవేద్యం పెట్టారని చెప్పి మనకు దినేష్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు సడలించినటువంటి కారణంగా అప్పుడున్నటువంటి ఈఓ సింగాల గారు, ధర్మారెడ్డి గారు, దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఈ మహాపాపంలో భాగస్వాములుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా వీరందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. రాబో ధర్మకర్తల మండలి 6వ తేదీ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చించి వారి మీద ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. స్వామి దగ్గర అపచారం చేసిన వాళ్ళందరినీ రాబో రోజుల్లో చట్ట పరిధిలో చట్టరీత్యా వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది, చర్యలు తీసుకుంటుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారని, ప్రమాదాల నివారణకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. నగరంలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు విధులను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయనున్నదని, దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. ఈ బ్యూరో అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ చందనా దీప్తితో ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, అలాగే కాజల్ సింగ్, రాహుల్ రెడ్డి, అవినాష్ కుమార్, శేషాద్రిని రెడ్డి, శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడతల రజని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి అమరావతిలోని అద్దాల మేడలపై ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదని ఆమె మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించిన ఆమె, జగన్ హయాంలో 66 లక్షలకు పైగా ఉన్న పెన్షన్లలో ఇప్పుడు ఏకంగా 6 లక్షల పెన్షన్లను కట్ చేశారని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీని కూడా గాలికి వదిలేశారని విమర్శించారు. ఒకవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ ఆ నిధులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తమ విలాసాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాల కోసం వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణాల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని, అడుగుకు 18,500 రూపాయల పైనే ఖర్చు చేయడం దేశంలో ఎక్కడా లేని విడ్డూరమని రజని పేర్కొన్నారు. ఓ 4 సంవత్సరాలు 1000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే ఎంచక్కగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ అనుకున్నారు. ఒక 6 మేము ప్రారంభించాము. ఆ 11 రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కదా, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది కదా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు కదా. ఎందుకు మీకు ఆలోచన తట్టదు? ఈరోజు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మందులు లేవు, సూదులు లేవు. మొన్న ఎక్కడికో వెళ్ళి చూశాను, మొన్న గుంటూరు జీజీహెచ్కి ఏదో పని మీద వెళ్ళాను, లైట్లు కూడా పనిచేయట్లేదు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇటుకే దిక్కులేదు. ఫస్ట్ ఇటు గురించి చూడండి. ఇదే 2,500 కోట్లు నిజంగా మీరు ఖర్చు పెట్టదలుచుకుంటే మీరు కొత్త పెన్షన్స్ చాలా ఇవ్వచ్చు. ఈ రోజున మనం చూస్తా ఉన్నాము, నాడు నేడు పనులు నోచుకోక స్కూళ్ళ పరిస్థితి. మరి ఆ స్కూళ్ళ డెవలప్మెంట్ కోసము ఖర్చు చేయొచ్చు, హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయొచ్చు. రైతులు రోడ్డెక్కి ఏడుస్తా ఉన్నారు. మరి మొక్కజొన్న రైతులైతే ఏ విధంగా బాధిస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నారో వాళ్ళ బాధలు తీర్చొచ్చు, మహిళలకు న్యాయం చేయొచ్చు. ఇలా యునేమిట్ లైక్ ఎవరినైనా కూడా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, గిరిజన హాస్టల్స్ లో ఎంతో మంది సరైన ఫుడ్, ప్రాపర్ శానిటేషన్ లేక, సరైన తాగునీళ్ళు లేక, ఆరో ప్లాంట్లు లేక ఈరోజు ఆ కలుషితమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఇంతమంది పిల్లల ప్రాణాలు మీరు కాపాడొచ్చు కదా. ఈ 2,500 కోట్లతో మీరు నిజంగా దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తే ఇవన్నీ మీకు ఎందుకు కనిపించవు? ఇవన్నిటి గురించి దృష్టి పెట్టండి చంద్రబాబు నాయుడు గారు. ఈ అద్దాల గురించి, మీ ఆర్భాటల గురించి ఇన్ని 1000 కోట్లు మీరు ఖర్చు చేస్తున్నారు కదా. కాబట్టి ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే మాత్రం ఆరోగ్యశ్రీకి చంద్రగ్రహణం పట్టిందనే చెప్పొచ్చు. హాస్పిటల్స్ కి వెళ్తే ఆరోగ్యశ్రీ నో బోర్డు పెట్టి ఆరోగ్యశ్రీ చూస్తాం లేదు, మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలి, అవి రాలేదు కాబట్టి మేము చూడలేము, మీ దగ్గర డబ్బులు ఉంటే చూపించుకోండి, లేదంటే లేదని చెప్పే పరిస్థితి.
మరి అనేక ఇబ్బందుల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళు సమ్మెకు దిగి మరి సమ్మె రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటమాడుతోందని, నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులపై అబండాలు మోపుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగ యువత తిరుగుబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేస్తుంటే యువత ఈ నోటిఫికేషన్లు వద్దంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్లేదు పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి ఆనాడు నిరుద్యోగులకు నమ్మించి ఓట్లేయించుకున్నాడో, ఇవాళ అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసుల చేత రక్తాలు గారించే విధంగా పిల్లల్ని కొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి దాన్ని పోలీసుల నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, బల్మూరి వెంకట్లో, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కలో ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,000 ఉద్యోగాలు మేము నింపాం. బీఆర్ఎస్ హయాంలో 1,60,000 నింపినాం. ఆ మిగిలిన వాటికి నువ్వు కాయిదాలు పంచి నేనే పంచినా అని చెప్పుకుంటున్నావు. మొన్న అసెంబ్లీలో అసలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలేని రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చినాక అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పిండు 16,000. నువ్వు ఇచ్చింది 16,000. ఇస్తానన్నది 2 లక్షలు, ఇచ్చింది 16,000. మరి మిగతా 1,84,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? మరి ఆ మిగతా 1,84,000 ఎప్పటిలోకి ఇస్తావు? ఆల్రెడీ సగం పీరియడ్ అయ్యిపోయింది, 2.5 సంవత్సరాలు అయ్యిపోయింది నీది. ఇంకా నీ నోటిఫికేషన్ ఎప్పుడు, పరీక్ష ఎప్పుడు, ఫలితాలు ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చుడు ఎప్పుడు? ఆ రోజు నమ్మినాం. ఆ రోజు ఢిల్లీ నుంచి గల్లీ తీసుకున్న రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ కు వచ్చి టీలు బిర్యానీలు తిని మా కోసం నేనున్నాను అని చెప్పి మమ్మల్ని నయవంచనగా ఎన్నికల్లో వాడుకొని ఇలా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా రాష్ట్రంలో 4 దిక్కుల నిరుద్యోగులను ఇలా మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ మీ మెగా డిఎస్సి? ఎక్కడ ఇలా నిరుద్యోగ వృద్ధి? ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్? ఇలా డమ్మీ జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీ వేదిక పెట్టి ఇలా నయవంచన చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. GO 29 తీసుకొచ్చి ఇలా ఎస్టీ, ఎస్సీ, బీసీ పిల్లలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా GO 46 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఆ రోజు GO 40 తీసేసి మా ప్రభుత్వం రాగానే ఇలా మేము కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసింది. ఆ GO 46 లో వేసిన కమిటీ ఎక్కడ ఉంది? సిలబస్ కమిటీ ఎక్కడ ఉంది? శాంతకుమారి కమిటీ ఎక్కడ ఉంది? ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో మళ్ళా కొత్త డ్రామా స్టార్ట్ అవుతుంది. ఏమని? రాబోయే రోజుల్లో మెగా డిఎస్ అంటారు, రాబోయే రోజుల్లో పోలీసు ఉద్యోగాలు అంటారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా పాడే పాట ఇదొక్కటి మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిరా మిత్రులారా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇలా నియామక పత్రాలు ఇచ్చి ఇలా చేదులుపుకున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, రాష్ట్రం నలుమూలలో, ఇలా కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో పలు చోట్ల కూడా మాకు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేస్తుంటే ఇలా ఏం తెలియని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా నోటిఫికేషన్ వద్దని ఇలా ధర్నాలు చేస్తున్నారని చెప్తున్న దద్దమ్మ సీఎం ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మా తల్లిదండ్రులు ఎంతో. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులోని రామాలయం స్థల వివాదంపై MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. అభివృద్ధి పేరుతో బలహీన వర్గాలను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో మందకృష్ణ మాదిగ ఆచితూచి స్పందించారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తమ తదుపరి కార్యాచరణను, పూర్తిస్థాయి స్పందనను తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం విజయంలో తమ వంతు పాత్ర ఉందని అన్నారు. రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రఘురామ ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి కీడు జరుగుతుందని, ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు. ఆకివీడు మా దళిత వాడలోకి సంబంధించిన అంశం ఏదైతే
అది కూడా హిందూ దేవాలయమే అనుకుంటా. ఏది గొంతెలమ్మ గుడి అండ్ గ్రామ సేవడికి సంబంధించిన అంశం. ఇప్పుడు మన రాముల వారి దేవాలయం అనే పేరుతో ఏదే కొత్త అంశం ముందుకొచ్చిందో వాటి మీద ఒక నిజ నిర్ధారణకు సంబంధించిన విషయంలో కోర్టు ఫైనల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద మేము కోర్టు నిర్ణయం కోసం మాత్రం వేచి చూస్తాం. ఇది మొదటి పాయింట్. కోర్టు ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటది అనే దాని మీద కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తాం. హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత దాని మీద మా స్పందన ఏందో బహిరంగ తెలియస్తాం. కానీ ఇక్కడ అది ఉండి నియోజకవర్గంలో కావచ్చు, అది ఆకివీడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మా దళితులు, మా మాదిగా మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మా మాలలైనా మా మాదిగలైనా ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కూడా, ఆ దెబ్బతీసేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజుపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజుపడం. కానీ ఈ వివాదం అంతా ప్లీజ్, ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామరాజు కృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది. ఈ మొత్తం వివాదం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నది. నేను ఆయన మీద ఒక మాట్లాడేదానికంటే ముందు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు గనక, ఏది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు గనక, ఈయన కూటమి అభ్యర్థే గనక, టీడీపీ అభ్యర్థే గనక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్ గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. నంబర్ 1 పర్సనల్ గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తా. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా అది ఒక దళిత క్రైస్తవులే కాకుండా దళితులకు సంబంధించిన వాళ్ళను అది హక్కున చేర్చుకుంటున్నాయా, దూరం చేసుకుంటున్నాయా, లేదా అవమానిస్తున్నాయా, గౌరవిస్తున్నాయా అనే మాట రాష్ట్రం దేశం చూస్తున్నది. నేనేమంటానంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు లేదా ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడే మాటలు ఆయన ఉన్న పార్టీకి మేలు జరగాలి కానీ కీడు జరగద్దు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఆ పార్టీకి మేలు చేసే విధంగా ఉండాలి కానీ కీడు చేసే విధంగా ఉండద్దు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసేది ఉన్నదా, అది నష్టం చేసేది ఉన్నదా అనే విషయాన్ని ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే రోజు వస్తుంది. నా వరకు నేను మాత్రం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్న మాటలు ఎంతో కొంత దళిత సమాజాన్ని దూరం చేసే విధంగా, పార్టీకి ప్రభుత్వానికి దూరం చేసే విధంగా, వాళ్ళని అవమానించే విధంగానే ఉన్నదనే మాట నేను కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొస్తాను. ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటాడనే విషయంలో ఇక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి. కానీ నేను మాత్రం ఈ రఘురామకృష్ణరాజు విషయం మాత్రం నేరుగానే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ గానే కలిసి ఈ విషయాన్ని మాట్లాడతారు. అదే చెప్తున్నాం కదా, ఇది అక్రమ కేసులు, మాలమాదిగల మీద నిర్బంధాలు, ఒక 67 మందిని జైలుకు పంపడాలు, ఇవన్నీ ఆయన మాట్లాడుతున్న మాటలు అవన్నీ దళిత వర్గాలను రెచ్చగొట్టేదిగా, అవమానించే విధంగా ఉన్నాయనే విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఆయనకు నష్టమో లేదో నాకు ఏమవుతుందో భవిష్యత్తు, కానీ ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ కూడా నష్టం అవుతుందని చెప్పి మేము భావించుకుంటున్నాం. నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఉన్నది. కాబట్టి ఇవన్నీ నేను ఇక్కడ మాట్లాడకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయాలన్నీ మాట్లాడతాను. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ ను 20 సార్లు ఓడించిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ముంబైపై సిఎస్కే ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైని కెప్టెన్ రుతురాజ్ గాయక్వాడ్ ముందుండి నడిపించాడు. అతనికి కార్తిక్ శర్మ అద్భుత సహకారం అందించడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే సిఎస్కే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. వీరిద్దరూ అజయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ చెన్నై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ దెబ్బకు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధీరా ఒక్కడే అర్ధశతకంతో రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో
అన్షల్ కాంబోజ్ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లతో ముంబైని కట్టడి చేశారు. టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పుడు తన కెరీర్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెళ్లి సందడి సినిమాతో అలరించిన ఆమె అద్భుతమైన డాన్స్ ఆకట్టుకునే నటనతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరీర్ గ్రాఫ్ ను వేగంగా పెంచుకుంటున్నప్పటికీ ఇటీవల ఆమె నటించిన కొన్ని భారీ సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో శ్రీలీల తన రూట్ ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్, కమర్షియల్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఇకపై బలమైన కథాంశం ఉన్న సినిమాలపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని తన కోరికను వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ కాలీవుడ్ పై ఫోకస్ పెంచింది. ఇప్పటికే పరాశక్తి అనే తమిళ చిత్రంతో అక్కడి ప్రేక్షకులకు పరిచయమైన ఆమె ఇప్పుడు ధనుష్ సరసన ఆయన 55వ చిత్రంలో నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా ఓ సినిమాతో బిజీగా ఉంది. అయితే తన కెరీర్ ప్రయాణంపై స్పందించిన శ్రీలీల, వైవిధ్యభరితమైన పాత్రలే నటిగా నాలోని పూర్తి ప్రతిభను బయటకు తీస్తాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కావడం ఇష్టం లేదు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుకుంటున్నాను అని పేర్కొంది. అందుకే ఇకపై కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అండమాన్లోని సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న భారత్. నేడు దేశవ్యాప్తంగా నేటి యూజీ పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు. అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు, రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే. ఈసీ సంచలన నిర్ణయం, పశ్చిమ బెంగాల్లో ఫల్టా నియోజకవర్గంలో ఎన్నిక రద్దు. ఉద్యోగులకు సీఎం రేవంత్ 4 వరాలు, పీఆర్సీపై కీలక ఆదేశాలు. శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి, ఈ నలుగురిదే బాధ్యత స్పష్టం చేసిన భానుప్రకాష్ రెడ్డి. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం, ఔటర్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి ఆదేశించిన డీజీపీ ఆనందం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న విడుదల రజని, అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి ఆరోపణ. ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు జోస్యం. రఘురామకృష్ణరాజుపై మందకృష్ణ మాదిగ విమర్శలు, రఘురామ వైఖరిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య. ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. ఐపీఎల్లో ముంబైపై 20 విజయాలు సాధించిన తొలి జట్టుగా సిఎస్కే రికార్డ్స్.
గ్లామర్ పాత్రలకు బ్రేక్, శ్రీలీల కెరీర్లో కొత్త మలుపు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.